జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దండాలయ ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య. ఒంగోలు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి పాడి పంట బాగా అభివృద్ధి చెందాలని ఆ వినాయక స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము. మన దారావారి తోట నెల్లూరు బస్టాండ్లోని దారావారి తోటలోని వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతి మంచి సత్యంగల దేవుడు. ఇక్కడ 42 రోజులు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్న కార్యక్రమం కంప్లీట్ నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఎంతోమందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఫారిన్ వెళ్ళారు, చాలామందికి చాలా కోరికలు తీర్చే మంచి సత్యంగల మన లక్ష్మీ గణపతి విఘ్నేశ్వర స్వామి చాలా బాగా ప్రజలందరినీ దీవిస్తున్నాడు. లక్ష్మీ మహాగణపతయే నమః. భక్త మహాశీలారా, మన ఒంగోలు పట్టణంలోని నెల్లూరు బస్టాండ్ పరిసర ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వినాయక చవితి పర్వదిన సందర్భముగా స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, మంగళ వాయిద్యములతో ఆలయ తోరణము, అదే విధముగా స్వామివారికి పంచామృత స్నపన పూజా మహోత్సవ కార్యక్రమము ఎంతో వైభవంగా జరిగి ఉన్నాయి. ఇప్పుడు స్వామివారికి అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదే విధముగా సాయంకాలము కూడా స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నారు. కావున 50 మంది భక్తులు భక్త మహాశైలందరూ కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలు పొందగలని ప్రార్థిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, ఈ దేవాలయం గత 400 సంవత్సరాల నుంచి ఎంతో వైభవపేతముగా మన ఒంగోలు పట్టణమందు భక్తుల యొక్క కష్టాలన్నీ కూడా తీర్చి స్వామివారు భక్తుల యొక్క విఘ్నములన్నీ కూడా తొలగిస్తూ స్వామివారు దివ్య అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు భక్తాదులందరూ కూడా. కావున ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వచ్చే స్వామివారి దివ్య అనుగ్రహం పొందగలని కోరుతూ ఉన్నాం.